నంద్యాల జిల్లా డోన్ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, కమిషనర్ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కమిషనర్ తమకు సహకరించకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల వార్డుల్లో ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని కమిషనర్ పై వైసీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ ప్రసాద్ గౌడ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ విషయం ఇలా ఉండగా మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాకింగ్ వచ్చినప్పుడు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేశారని కమిషనర్ పై తీవ్రంగా వైసీపీ కౌన్సిలర్లు విరుచుకుపడ్డారు. దీంతో వైస్ చైర్మన్ కోట్రకే హరికిషన్ కలుగ చేసుకుని మాజీ మంత్రి వాకింగ్ చేస్తే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మాజీ మంత్రి అక్కడే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటని కౌన్సిలర్లను ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశంలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిధిలోని కొన్ని అభివృద్ధి పనులకు అజెండాలు ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి బుగ్గన గత 2 నెలల కిందట వాకింగ్ వచ్చిన సందర్భంలో మున్సిపల్ కార్యాలయం మెయింటెనెన్స్ కారణంగా సిబ్బంది తాళాలు వేయడం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా వేయలేదని ఆయన వివరణ ఇచ్చారు.